పండును తింటే జరిమానా? అవును, మీరు విన్నది నిజమే. ఓ పండును ప్రపంచంలో చాలా దేశాలు నిషేధించాయి. ఆ పండు ఏంటి? ఎందుకు బ్యాన్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ పండు పేరు దురియన్. దురియన్ ఆసియా దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఒక పండు. ఇది చూడడానికి పొడవుగా, గట్టిగా పసుపు రంగులో ఉంటుంది. కొన్ని చోట ఈ పండును పండ్లు రాజుగా పిలుస్తారు. దీనిని తిన్న తరువాత చాలా గంటల పాటు వాసన ఉంటుంది. దీని వాసన పాడు అయిపోయిన ఉల్లిపాయ మిశ్రమంలాగా ఉంటుంది అంటున్నారు. మరి కొందరు కుళ్ళిన మాంసం వాసన అని అనుకుంటున్నారు. ఈ పండు హోటల్లో తింటే దాని వాసన ఒక గదిలో మాత్రమే కాకుండా పక్కన గదులకి కూడా వ్యాపిస్తుంది. అందుకే బ్యాంకాక్ మాత్రమే కాదు, ఆసియాలో అనేక హోటల్స్లో దురియన్ పండును నిషేధించారు. అలాగే కొన్ని దేశాల్లో విమానాశ్రయాలు కూడా దీనిని నిషేధించాయి. సింగపూర్, జపాన్, హాంకాంగ్ అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ పండును నిషేధించారు. కానీ ఈ పండుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆసియా దేశాల్లో ఎంతో ఇష్టంగా తినే పండ్లులో దురియన్ ఒకటి. పండు గుజ్జుని ఐస్ క్రీంలు, కేకులు, షేక్స్ లో వాడుతారు. ఈ పండులో పొటాషియం, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడు అయినా ఈ పండు తిని ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.